హాయ్! వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. ఈరోజు మనతో బీఆర్ఎస్ నాయకులు దాసు శ్రవణ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సాయి ఎలా గారు. ఉన్నారు సార్? బాగున్నాను. మీరు బాగున్నారా సాయి ఫైన్ గారు? సార్. ఎక్కడి దాకా వచ్చింది సార్ మీ పోరాటం? పోరాటం హైకోర్టు వారు ఒక మంచి తీర్పు ఇచ్చినారు. నా దృష్టిలో అదొక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. తర్వాత గవర్నర్ గారు దయతో నాకు న్యాయం చేయటానికి వెసులుబాటు కల్పించేటువంటి ఒక తీర్పు అని నేను తీర్పు అయితే భావిస్తా వచ్చింది. ఉన్నాను. కాబట్టి ఇట్స్ ఎ గుడ్ జడ్జిమెంట్. కొంత చాలామందికి ఆశలు లేకుండే మొదట్లో ఇది ఎక్కడ పోతుంది ఏమవుతుంది అని, కానీ ఒక విశ్వాసంతో భగవంతుడి ఆశీర్వాదం కావచ్చు, చాలామంది మీలాంటి మిత్రుల యొక్క అభిమానం కావచ్చు, వీఆర్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ బిల్డ్ ది ఆర్గ్యుమెంట్స్. వీ హ్యాడ్ ఎ గుడ్ లాయర్స్. మాకు ఢిల్లీ నుండి ఆదిత్య సోంది అని, ఇక్కడ మయూర్ రెడ్డి గారు అని, తర్వాత మురళి అని, అంటే గ్రూప్ ఆఫ్ యంగ్ లాయర్స్ బాగా పనిచేసినారు. సో బాగా రీసెర్చ్ చేశాము. జడ్జి గారిని కన్విన్స్ చేయగలిగేటువంటి ఆర్గ్యుమెంట్స్ ఆదిత్య గారు, మయూర్ గారు ప్రజెంట్ చేసినారు. సో ఫైనలీ వీ వన్ ద కేస్ అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హానరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ టు హ్యావ్ గివెన్ సచ్ ఏ హిస్టారికల్ జడ్జ్మెంట్. హోప్ ధర్మం గెలుస్తుంది, సత్యమేవ జయతే, ధర్మం గెలుస్తుంది అని భావిస్తూ ఉన్నాను. గవర్నర్ గారు హైకోర్టు తీర్పును గౌరవిస్తూ మమ్మల్ని మళ్ళా నామినేట్ చేస్తారు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ప్రభుత్వ పెద్దలు కూడా, అంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా భేషజాలకు పోకుండా ఇక అనవసరంగా ఇప్పుడు దాన్ని అడ్డుకట్ట వేయాలనే ఒక ప్రయత్నం చేయకుండా, అంటే ఛాన్సెస్ ఉంటాయా సార్? గవర్నమెంట్ అడ్డుకోవాలంటే స్టిల్ అడ్డుకోవచ్చా? అంటే చట్ట ప్రకారంగా అయితే లేదు, చట్ట ప్రకారంగా లేదు, కానీ చట్టం చాలా క్లియర్గా చెప్పిందండి. దాంట్లో ఏంటి, ఒకటి మమ్మల్ని ఏదైతే రిజెక్షన్ చేసిండ్రో ఆ రిజెక్షన్ ఆర్డర్ను రద్దు చేసినారు ఒకటి. రెండవది, మా తర్వాత మమ్మల్ని రిజెక్ట్ చేసిన తర్వాత ఆ 2 ఖాళీలలో భర్తీ చేయబడ్డ కోదండరామ్ గారిది, తర్వాత అమీర్ అలీ ఖాన్ గారి యొక్క నియామకాలను రద్దు చేశారు. ఈ రద్దు చేస్తూ జడ్జి గారు ఏం చెప్పినారు అంటే తీర్పులో, ఆర్టికల్ 171(5) కింద అధికారాలను ఎక్సైజ్ చేసేటప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క రికమెండేషన్స్ ఆధారంగా మాత్రమే వారి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ ది రికమెండేషన్స్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ బైండింగ్ ఆన్ ద గవర్నర్ అని స్పష్టంగా చెప్పినారు. 171(5)లో ఏముంది, 2 అంశాలు ఉంటాయి. ఒకటి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హ్యావ్ ది విజ్డమ్ టు చూజ్ హూ టు బి రికమెండెడ్. 1, 2, 5 కేటగిరీస్ను డిఫైన్ చేస్తారు. సో 171(5) కింద కౌన్సిల్ ఏం పంపినప్పటికీ కూడా వీరు ఒప్పుకోవాలా అని చెప్పని చెప్తారు. దాంతోపాటు ఏం చెప్తారు అంటే జడ్జిమెంట్లో, మీరు అయినప్పటికీ కూడా గవర్నర్ గారికి ఎగ్జామిన్ చేసి పంపినటువంటి ఒక రికమెండ్ చేసినటువంటి ఒక అభ్యర్థుల ఎలిజిబిలిటీ కానీ డిస్క్వాలిఫికేషన్ సంబంధించిన అండర్ ఆర్టికల్ 191 ప్రకారంగా ఒకవేళ వీళ్ళు ఏమైనా డిస్క్వాలిఫికేషన్, ఆర్టికల్ 190లో డిస్క్వాలిఫికేషన్ ఏముంటుంది, ఏదర్ కేసులు ఉన్నాయా, క్రిమినల్ కేసులు ఉన్నాయా, కన్విక్టెడా, అంటే ఆల్రెడీ ఏమైనా జైలు గీలు పోయి వచ్చినాడా, లేదు పిచ్చోడా వీడేమన్నా, మెంటలీ సిక్కా, లునాటికా, ఇటువంటి ఒక అంశాలు ఉన్నట్టయితే ఆవిడ వెంటనే అరే ఇవన్నీ ఏదో అట్రాక్ట్ అవుతున్నట్టున్నాయి కదా, మీరు దీనికి సంబంధించిన వివరాలన్నీ నాకు కాగితాలు వాపస్ ఇవ్వండి, నేను ఎగ్జామిన్ చేస్తాను అడగొచ్చు. లేదు, ఈ పిచ్చోడిని పంపినారు ఎందుకు, ఈ దొంగను పంపినారు ఎందుకు, మీరు ఇంకెవరినన్నా మంచోళ్ళని కన్సిడర్ చేయొచ్చు కదా అని చెప్పని రికమెండ్ చేయొచ్చు. ఈ 171(3) ఏంటి సార్? there are 2 sections. 161(3) మీరు చెప్పారు. అందులో విస్తృత అధికారులు గవర్నర్ గారికి ఉన్నాయని, అవన్నీ ఎసెన్స్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్. ఆ సెక్షన్ ఉపయోగించి దీన్ని వాళ్ళు ఇలా డిఫెండ్ చేయలేరు సార్? లేదు, కోర్టు వారు చాలా స్పష్టంగా చెప్పేసినారు, గవర్నర్ గారికి అధికారాలు ఉన్నప్పటికీ కూడా 171(5) కింద ఆవిడ ఎప్పుడైతే తన అథారిటీని ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వాట్ హ్యాస్ బీన్ రికమెండెడ్ బై ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇస్ బైండింగ్ అని స్పష్టంగా చెప్పారు. 171(5)లో ఏముంది, కౌన్సిల్ రికమెండ్ చేస్తుంది. ఎవరిని రికమెండ్ చేస్తుందంటే 5 కేటగిరీస్లో ఫిట్ అయినటువంటి వాళ్ళు అని చెప్పాను అనమాట. సో ఆ జుడిషియస్నెస్, ఆ జడ్జ్మెంట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ చేసి ఫలానా సాయికి
ఈ 5 కేటగిరీలో ఫిట్ అవుతాడు. కాబట్టి మీరు ఆయన నియమించడానికి పంపిన తర్వాత గవర్నర్ గారు దాన్ని సంతకం పెట్టాలి. కానీ గవర్నర్ గారికి ఒక డౌట్ వస్తది. సాయిని ఎప్పుడో జైలుకి పోయినట్టు నాకు డౌట్ ఉన్నది కదా అని చెప్పని అనుకుంటే, నాకు జైలుకి పోయినట్టు గుర్తున్నది సాయి, నా దగ్గర సమాచారం ఉంది, కొంచెం దానికి సంబంధించిన వివరాలు కూడా తెప్పించి పెట్టండి, ఏమైనా జైలుకి పోయిండా లేదా, లేదు సాయి ఎప్పుడైనా ఎర్రగడ్డ హాస్పిటల్ అడ్మిట్ అయిందా అని కనుక్కోవడం కోసం ఒకవేళ ఉంటే వెనక్కి పంపి నాకు ఆ వివరాలు ఇవ్వండి అనొచ్చు. లేదు సాయి ఎందుకబ్బా పలానా వెంకట్ని ఎందుకు పెట్టకూడదు, లేకపోతే వెంకట అనకపోయినా ఈ సాయి బదులు ఇంకెవరైనా పెట్టండి, ఆయనకి ఏదో కొంచెం 191లో ఉన్నటువంటి ఒక డిస్క్వాలిఫికేషన్ అంశాలన్నీ కూడా వర్తిస్తున్నట్టున్నాయి కదా అని చెప్పొచ్చు. అయితే జడ్జి గారు ఇందులో ఏం చెప్పారు అంటే, మేము మా పిటిషన్లో అంతా కూడా రెడ్ పిటిషన్ మేము ఫైల్ చేసిన దాంట్లో WP 180, 181లో చాలా స్పష్టంగా చెప్పాము, మాకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందని చెప్పాము. జడ్జి గారే తీర్పులో ఇవన్నీ చెప్పిన జడ్జి గారు ఏం చెప్పారంటే, ఈ ఇద్దరు పిటిషనర్స్ ఆ 191 కూడా అట్రాక్ట్ చేస్తలేరు అని చెప్పినారు. సో వీఆర్ ఎలిజిబుల్ అండర్ 170(1)(5) అండ్ council recommendations are binding on the governor. Though the court has said that the governor has the discretion to seek information if we attract any kind of a disqualification under 191. జడ్జి గారే చెప్పినారు ఏమని, వీళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళు 191 అట్రాక్ట్ చేయట్లేదని. కాబట్టి ఇప్పుడు విజ్డమ్ ప్రివైల్స్ దట్ ఒక తల్లి లెక్క రాజ్యాంగాన్ని ధర్మాన్ని కాపాడేటువంటి ఒక నాయకురాలిగా, కస్టోడియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్గా గవర్నర్ గారు పేద కులాలకు చెందినటువంటి ఒక మమ్మల్ని కుర్రసత్యనారాయణ గారు కావచ్చు, నన్ను కావచ్చు, ఒక అవకాశం ఇవ్వడానికి వారి చేతిలో అధికారం ఉంది. కోర్టు ఆ వెసులుబాటు మళ్ళా కల్పించింది. మా ప్రపోజల్ బతికి వారి టేబుల్ మీదకి వచ్చింది ఇప్పుడు. కాబట్టి సంతకం పెట్టే అవకాశం ఉంది. వాళ్ళు ఏమన్నా కౌంటర్ చేయడానికి సార్ దీనికి, అంటే నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ? ప్రభుత్వం ఇప్పుడు గవర్నర్ గారు నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వం మాట్లాడడానికి ఏం లేదు ఇక్కడ. బికాజ్ వాళ్ళు చేసినారు, కోదండరామ్ గారిని, అమీర్ అలీ ఖాన్ గారిని పంపిన తర్వాత అది రిజెక్ట్ చేసినారు కదా. అది రిజెక్ట్ చేసిన తర్వాత ఆ ప్రపోజల్ చచ్చిపోయింది. ఇప్పుడు నా ప్రపోజల్ అంటే మమ్మల్ని ఏదైతే ప్రీవియస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రపోజల్ ఉందో అది లైఫ్ వచ్చి గవర్నర్ గారి టేబుల్ మీద ఉంది. దీన్ని గవర్నర్ గారు నిర్ణయం తీసుకున్న తర్వాత అయితే నామినేట్ అన్నా చేయాలా, లేదు శ్రవణ్ పిచ్చోడు వీడు, వీనికి ఏదో ఎర్రగడ్డ ఎప్పుడో అడ్మిట్ అయ్యిండు, 191 మాత్రమే, వేరే ఇంకేమీ లేదు మేడం దగ్గర, ఆ 191 కింద ఈయనకు పిచ్చితనం ఉందో లేకపోతే జైలు పోయిండో, ఈయనను 2 సంవత్సరాలు జైల్లో పెట్టినారు అని ఆవిడ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే దాని ప్రకారంగా వెనక్కి పంపితే వాళ్ళు అప్పుడేదైనా చేయటానికి వీలుంటుంది తప్ప ఇవాళకున్న పరిస్థితుల్లో నాకు తెలిసి, నాకున్న చిన్న కామన్ సెన్స్ ప్రకారంగా గవర్నర్ గారు అట్లా పంపుతారని కూడా అనుకోవట్లేదు నేను. ప్రభుత్వం కూడా ఇక అనవసరం ఇది. ఐ మీన్ వీఆర్ ఆల్సో నాట్ గోయింగ్ టు న్యాయం లభించేంత వరకు చివరి కొన ఊపిరి వరకు కొట్లాడతాం. కాబట్టి దాంట్లో వదిలిపెట్టారు. మీకు బాగా అలవాటు లైఫ్ అట్లా తెలంగాణ మూమెంట్ లో కూడా మిమ్మల్ని ఎప్పుడు మేము పోలీసులు లాక్కెళ్తుంది, వ్యానులు ఎక్కిస్తుంది, వీటిలోనే ఎక్కువ కనిపిస్తుండే మీరు. బాగా యాక్టివ్గా కేసీఆర్ గారు స్ఫూర్తితో తెలంగాణ మూమెంట్లో బాగా పనిచేశాం. ఇన్ఫ్యాక్ట్ నేను ఆ రోజుల్లో చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని వదిలిపెట్టి రావడమే తెలంగాణ ఉద్యమంలో ఉండాలా, తెలంగాణ సాధించుకోవాలా, ప్రత్యేక తెలంగాణ అనేటువంటిది 60 సంవత్సరాల 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష నమ్మి పనిచేసినాం. కాబట్టి వారి నాయకత్వంలో పెద్ద ఎత్తున పనిచేసాం. అప్పుడు మీ గురించి నేను తెలుసుకునే క్రమంలో దాదాపు 96, 97 టైంలోనే మీరు లక్షల్లో జీతం తీసుకునేవాళ్ళు. అది వదిలేసి ఎందుకు పాలిటిక్స్లోకి వచ్చారు మీరు? చిన్నప్పటి అంటే నేను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో పనిచేశాను, స్టూడెంట్ లీడర్గా విద్యార్థి ఉద్యమాల్లో పనిచేశాను. నల్లగొండల, తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక ఇంటెన్స్ స్టూడెంట్స్ యాక్టివిస్ట్గా పనిచేశాను. తర్వాత ఎప్పుడు ఒక భావోద్వేగంలో ఉండేవాళ్ళం. అంటే ఒక దేశభక్తి, సమాజం పట్ల కొంత బాధ్యతగా ఉండాలా. ఈ పాయింట్లోనే మీరు పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్ అయ్యారా? రైట్, అట్లాగే కలిసాం. ఇన్ఫ్యాక్ట్ ఆయన విద్యార్థి ఉద్యమాల మీద సినిమా తీయాలా అని చెప్పని ఆయన అనుకుంటున్నటువంటి ఆయన ఆలోచన ఉన్నప్పుడు ఆ ఆలోచన బేసిస్ మీద వి ట్రావెల్ టుగెదర్ అండ్ ఇంటరాక్టెడ్. ఆ స్ఫూర్తే నేను 18 ఏళ్ళు ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్నాను, 10 ఏళ్ళు అకాడమిక్స్లో ఉన్నాను, 8 ఇయర్స్ ఇండస్ట్రీలో పనిచేశాను. పనిచేసిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారి రూపంలో, చిరంజీవి గారి రూపంలో ప్రజారాజ్యం పార్టీ తలుపులు తెరిచి నువ్వు రా పాలిటిక్స్ రా అంటే నేను అనుకున్న ఇది నీ భవిష్యత్తు, నీ డెస్టినీ ఇదే, నీ కర్మ సిద్ధాంతం అంటాం కదా, ఇది నీ లైఫ్ ఇది. ఇంకోటి కూడా బలంగా నమ్ముతాను ఏంటంటే, వన్ ఫైన్ డే ఆల్ ఆఫ్ us విల్ డై. మనము శాశ్వతం కాదు, మన పదవులు శాశ్వతం కాదు.
కానీ మనం చేసిన మంచి పనులు మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ఆ స్వార్థం ఎక్కడో ఉంది నాకు. మనం వీ హ్యావ్ టు డూ సమ్ గుడ్ టు ద సొసైటీ దట్ ఈవెన్ ఆఫ్టర్ యూ డై, మనం చనిపోతే కూడా మన పని వల్ల మనల్ని గుర్తుపెట్టుకోవాలా అనేటువంటి ఒక స్వార్థం ఉంది నాకు. ఆ స్వార్థమే కావచ్చు. మొత్తానికి ఆ రోజు నా స్థాయి కాదు అంత పెద్ద జీతాన్ని వదిలిపెట్టి పాలిటిక్స్లోకి రావటం, కానీ గుండె ధైర్యం చేశాను. నాకు ఎప్పుడు అనిపిస్తుంది అనమాట, ఒక సింబాలిక్ విజువల్. చిన్నప్పుడు ఊళ్ళలో మోట బాయిలు ఉంటుండే కదా, బట్టలను నిప్పి జాంగ మీద దన్నమని నీళ్ళలో దూకుతారు, ఈత కొట్టుతుంది. ఇప్పుడు లేవు అట్లా, ఇప్పుడు నీళ్లు లేవు, బావులు లేవు, కానీ అప్పుడు నాకు బాగా అట్లా దూకేశాం రాజకీయాల్లో. చట్టసభలో అధ్యక్ష అనాలా, చట్టసభలో ప్రజల సమస్యలు లేవనెత్తాలా, చట్టసభల్లో ప్రభుత్వాలను కడిగేయాలా ఈ తప్పు చేస్తున్నారని, చట్టసభల్లో ప్రజలకు ఉపయోగపడేటువంటిది, భవిష్యత్ సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక మంచి విధి విధానాలు తయారు చేయించాలా అనేటువంటిది నాకున్నటువంటి ఒక అది ఆకాంక్ష, అది ఆశ, దురాశ. భగవంతుడు ఎందుకు కల్పించట్లేడు? సో ఆ వెతుకులాటలో దానికి తోడు ఇదంతా కుట్రకుతంత్రపూరితమైన రాజకీయం కదా, జలస్. నేను చిరంజీవి గారిని నమ్మి లక్షల రూపాయలు నా జీతాన్ని వదిలిపెట్టి చిరంజీవి గారు చెప్పినటువంటి సామాజిక న్యాయ సిద్ధాంతం, చిరంజీవి గారు చేపట్టినటువంటి ఒక మహాయజ్ఞం సామాజిక న్యాయం, ఆ యజ్ఞాన్ని నేను వారి అడుగులో అడిగేస్తూ నేను వారి సైనికుడిగా నేను వారి యుద్ధంలోకి వచ్చిన తర్వాత ఆయన సామాజిక న్యాయానికి పాల్పడ్డాడు. 100 సీట్లు ఎవరు 100 సీట్లు ఇచ్చినారు పాపం. తర్వాత చాలా ఇచ్చినారు. అయితే తెలంగాణ ఉద్యమం అనేటువంటిది అత్యంత ఒక పవిత్రమైన ఉద్యమం నా దృష్టిలో. నా జీవితంలో నేను స్వాతంత్ర ఉద్యమం ఉన్నప్పుడు లేను, కానీ నా జీవితంలో ఆ స్వాతంత్ర ఉద్యమం కంటే కూడా ఎక్కువ పవిత్రమైన ఉద్యమంగా నేను తెలంగాణ ఉద్యమాన్ని భావించినాను, నమ్మినాను. వందే మాతర నినాదానికి ఎంత పవర్ ఉందో జై తెలంగాణ నినాదానికి అంత పవర్ ఉందని నమ్మి నేను తెలంగాణ ఉద్యమంలో మమేకమైనాను. నేను ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు కూడా సామాజిక తెలంగాణ అనే నినాదం ఉండాలా అని ఏదైతే చిరంజీవి గారు ఆలోచన ఉందో ఆ ఆలోచనకు మేము కూడా అంకురార్పణ చేసినటువంటి వాళ్ళం. గౌతమ్ అని చెప్పని ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదో ఉంటారు ఆంధ్రప్రదేశ్లో, ఆయన, నేను, ఇంకా కొంతమంది అంటారు. సో ఎప్పుడైతే వారు 4 కోట్ల మంది ప్రజలు నమ్మినారు చిరంజీవి గారిని, ఈడ కూడా 2 ఎమ్మెల్యేలు వచ్చినాయి, మెజారిటీ ప్రజలు అభిమానులు అంతా కూడా వారిని లక్ష కోట్లు వచ్చినాయి. అయిన తర్వాత వారిని ఆ రోజు విద్యాధరరావు గారు నుండే ఇంకా కొంతమంది అందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేసి చంద్రబాబు నాయుడు గారి కంటే ముందే మీరు నిర్ణయం తీసుకోవాలా అని చెప్పని వారిని తీసుకెళ్లి చిత్తూరు రాజీనామా చేయించేసి అంత ఆగమాగం చేసిన సందర్భంలో నేను 4 కోట్ల మంది ప్రజలు ఇక్కడ కేసీఆర్ గారు నిరాహార దీక్ష నడుస్తున్నది, పెద్ద ఎత్తున December 9 ప్రకటన వచ్చింది, చిరంజీవి గారు దానికి వ్యతిరేకంగా పోతాను, నేను రాష్ట్రం ఏర్పడొద్దు అని చెప్పని వారు యూటర్న్ తీసుకున్నప్పుడు నాకు నేను మా అన్నయ్య అని చెప్పని నేను వారి వెనుక నడవటం ఒకటి, లేదు సమాజం అంతా తెలంగాణ సమాజం అంతా కూడా తెలంగాణ కావాలని చెప్పని కొట్లాడుతున్నది, నేను వారి పక్కన ఉండాలనేటువంటిది. రాజకీయం వ్యక్తుల కోసం కాదు, కన్న తండ్రి ఒకవేళ గనక ప్రజాహితంలో లేకపోతే కూడా వ్యతిరేకించాలి. ఆ రోజు నాకు ఇవాళకి కూడా గౌరవం, చిరంజీవి గారు అంటే బాగా గౌరవం, పెద్దన్నయ్య ఇప్పటికి కూడా ఎప్పుడన్నా కనబడితే నేను అంతే ఆప్యాయతతో కలుస్తాను, నేను వారు కూడా అంతే ఆప్యాయతతో చూస్తారని నేను భావిస్తూ ఉన్నాను. కానీ ఆ రోజు వారు తీసుకున్న నిర్ణయము తప్పనిసరిగా తెలంగాణ ప్రజలకు వ్యతిరేకమైనటువంటి ఒక నిర్ణయం. మాలాంటి తెలంగాణ వాదులము నమ్మి వారితో నడిచిన మా అందరి యొక్క మనోభావాలను కూడా దెబ్బతీసినటువంటిది. కాబట్టి లార్జర్ ఇంట్రెస్ట్ వాస్ దట్ ఐ షుడ్ బి విత్ తెలంగాణ పీపుల్. నాకు స్వార్థంగా నేను అక్కడే ఉంటే నేను కూడా చిరంజీవి గారు అన్నయ్య నాకు ఒక డేట్లు ఇవ్వండి, నేను సినిమా ప్రొడ్యూసర్ అవుతా అంటూ 100 కోట్లు ఏం సంపాదించుండేవాడిని. లేకపోతే కాంగ్రెస్ పార్టీలో మెర్జర్ అన్నారు కూడా నాతో, నీకు ఎందుకు రాయి అన్నీ, ఆవేశపడిపోతా ఉన్నావు, నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు, నువ్వు ఉండిపో, మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది, నేను చూసుకుంటా. నాకు తెలుసు మెర్జర్ అవుతుందని. మెర్జర్ అయి ఉంటే రామచంద్రయ్య గారు ఎమ్మెల్సీ అయినట్టు నేను కూడా ఎక్కడో అప్పుడే తిరుగుండే. బట్ ఐ డిడ్ నాట్ చూస్. నేను ప్రజల హితంలో ఉండాలా, సమాజ హితంలో ఉండాలని వచ్చిన. అది నేరం అయితే నేను నేరస్తుండే, అది నేరం కాకపోతే ఇట్స్ ఓకే. అది ఐ లీవ్ ఇట్ టు ద విజ్డమ్ ఆఫ్ ద పీపుల్. ఆ రోజు వారు ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే ప్రజారాజ్యం పార్టీ ఇవాళ కూడా బతుకుండేది. తెలుగుదేశం పార్టీ అక్కడ ఎట్లయితే బతుకుందో ఇక్కడ బతుకుండేది, అక్కడ బతుకుండేది, మేమంతా కూడా పనిచేసి ఉండేవాళ్ళం, తెలంగాణకు పనిచేస్తూనే ప్రజారాజ్యం పార్టీలో ఉండేవాళ్ళం. ఎప్పుడైతే వారు దానికి వ్యతిరేకంగా తీసుకోవడంతో మొత్తం ప్రజారాజ్యంలో పనిచేసినటువంటి మొత్తం తెలంగాణ వాళ్ళంతా అనాథలు అయిపోయారు, కకావికలం అయిపోయారు. మీకు ఎంతమంది అండి, డాక్టర్ వినయ్, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉద్యోగాలు వదిలిపెట్టి డాక్టర్లు, లాయర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అంతా వచ్చినారు, అంత ఆగమైపోయినారు. సో యూ టెల్ మీ నౌ ఇఫ్ ఐ హావ్ డన్ ఎ మిస్టేక్. సరే
రెండోది ఇక జరిగిపోయింది. కేసీఆర్ గారిని ఆ రోజు నేను అధికారంలోకి వచ్చే సందర్భంలో నేను చాలా సన్నిహితంగా ఉన్నాను. నన్ను కూడా కొడుకు లెక్క చూసినారు. ఏ కారణాల చేతనో ఆ రోజు నాకు టికెట్ అనేటువంటిది ఇవ్వలేకపోయినారు. నేను కొంత ఎమోషనల్ హర్ట్ కాంగ్రెస్ అయినాను. లోకి వచ్చారు మీరు, వచ్చినాను కాంగ్రెస్. గట్టిగా మీ స్థాయిలో మీరు నేను గట్టిగానే నేను ఇచ్చారు. నేను చీఫ్ స్పోక్స్ పర్సన్ గా అపాయింట్ చేసినారు కదా నన్ను. నాకు ఒక చిట్టిసారిగా అపాయింట్ చేశారు నా అనుకోవచ్చా? ఇట్లా జాయిన్ అవుతుంది. బహుశా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఆపర్చునిటీ రాకపోయి ఇట్లా జాయిన్ అయితేనే ఉన్నా, కండువా కప్పుతూనే ఉన్నారు. నువ్వు చీఫ్ స్పోక్స్ పర్సన్ అనగానే మా షబ్బీర్ అలీ గారు, మా మల్లి రవి గారు, మా కమలాకర్ రావు గారు, మా నిరంజన్ గారు వాళ్ళంతా స్పోక్స్ పర్సన్స్. వాళ్ళందరి మీద చీఫ్ స్పోక్స్ పర్సన్. ఈడవడా వీడు నిన్న వచ్చినాడు, వీడు ఇప్పుడే జాయిన్ కాగానే ఇప్పుడే వీడు చీఫ్ అంటే మరి మేమంతేంది అని చెప్పని వాళ్ళు నా మీద దాడులు చేసినారు. పేపర్లో ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినారు. సో మరి నేనేం చేయాలి, మరి చీఫ్ స్పోక్స్ పర్సన్ అని చెప్పిన తర్వాత మీరు ప్రూవ్ చేసుకోవాలి. నేను ప్రూవ్ కాదు, పార్టీకి ప్రూవ్ చేయాలి. ఇప్పుడు యు ఆర్ వర్కింగ్ ఫర్ వాట్ ఆంధ్రప్రభ మిమ్మల్ని ఇక్కడ ఇట్లా ఇంటర్వ్యూ చేయమని అడిగింది, మీరు చేయాలా లేదా? చేయాలి. లేకుంటే నేను మీరు లేదు ఆంధ్రప్రభ గైడ్ లైన్స్ కాదు, నా సొంత గైడ్ లైన్స్ తో చేస్తా అంటూ ఊరుకుంటుంది. ఆంధ్రప్రభ టుమారో విల్సే సారీ మ్యాన్ యూ కాంట్ ఇంటర్వ్యూ, వెళ్ళిపో అంటది. ప్రజారాజ్యం పార్టీలో ఉన్న, తెలంగాణ ఉద్యమంలో ఉన్న, టిఆర్ఎస్ లో ఉన్న, కాంగ్రెస్ లో ఉన్న, ఇవాళ బీఆర్ఎస్ లో ఉన్న దాసోజు శ్రవణ్ రాజకీయం నుండి డబ్బులు సంపాదించలే. దాసోజు శ్రవణ్ రాజకీయంలో ఎవరిని మోసం చేయాల, ఎవరిని వంచనకు గురి చేయాల, ఇది అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేయాలా, ఇది అడ్డం పెట్టుకొని భూ కబ్జాలు చేయాలా, ఇది అడ్డం పెట్టుకొని ఏ రకమైనటువంటి దందాలకు పాల్పడలే. కొవ్వొత్తి లెక్క నన్ను నేనే కరిగించుకుంటూ బతికినాను. ఇప్పటికి కూడా అట్లే బతాను, భవిష్యత్తు కూడా అట్లే బతాను. వన్ కామన్ థ్రెడ్ ఏంటంటే ప్రజల గొంతుకగా, ప్రజారాజ్యం ప్రజా గొంతుక, తెలంగాణ ఉద్యమం ప్రజా గొంతుక, తెలంగాణ ఉద్యమానికి గొంతుక, కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్లో ప్రజా గొంతుకగా, కాంగ్రెస్లో ప్రజా గొంతుకగా ఉన్నాం. ఇప్పుడు బీఆర్ఎస్లో కూడా కాంగ్రెస్ ప్రజా గొంతుకగా ఉన్నాం. రేపు కూడా ప్రజా గొంతుగా ఉంటారు. చనిపోయేనాడు కూడా ప్రజా గొంతుకగా ఉంటే సరిపోతుంది. మరి ఎందుకై ఎమ్మెల్సీలు పంచాయతీలు ఏంది అని అంటే పుణ్యం పురుషార్థం అంటాం కదా. ఇంత జర్నీ చేసినప్పుడు వై నాట్, ఇంత ఈ జర్నీ ఇక్కడ దాకా వచ్చింది కదా, వై నాట్ చట్టసభలో కూడా గొంతుగా మారినప్పుడు మీ గొంతు కూడా తడవాలి కదా. ఐ డోంట్ నో వాట్ యు మీన్ బై అంటే ఇప్పుడు పదవులు కానీ మీరు చెప్పిన అసెంబ్లీలో మీరు అధ్యక్షానాలు అనేది నా కోరిక అన్నారు కానీ ఇలాంటివి ఐ మీన్ అదొక గోల్, ఇండివిజువల్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కటి. కానీ ఈ మొత్తం నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ మొత్తం జర్నీలో కూడా నేను ఐ స్టూడ్ విత్ పీపుల్. ప్రజలకు అన్యాయం చేయాల, పార్టీలకు కూడా అన్యాయం చేయాల. నేను ఉన్నంత వరకు ఆ పార్టీ, నేనున్న ప్రతి పార్టీని నేను చాలా నికార్సుగా మోసిన. నేను ఎంత నికార్సుగా మోసిన అంటే నా మీద, నా పట్ల ఉన్నటువంటి నిబద్ధత కంటే కూడా పార్టీ పట్ల ఎక్కువ నిబద్ధతగా పనిచేశాను. ఐ వర్క్ దట్ కైండ్ ఆఫ్ సిన్సియర్గా కమిట్మెంట్తో పనిచేశాను. అయితే సార్ మీరు కాంగ్రెస్లో ఉన్నప్పుడు అసలు దాదాపు కాంగ్రెస్ పార్టీ ఒక 9 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత చెప్పాలంటే పెద్దగా ఎక్కడ కాంగ్రెస్ వాయిస్ వినపడింది కానీ, ఎలక్షన్స్లో ఎక్కడ గెలిచింది కానీ, 9 years దాదాపు కాంగ్రెస్ భుజాల మీద మోసారు. ప్రతి ప్రెస్ మీట్ చూసినా మీరే కనపడేవాళ్ళు, ఎక్కడ చూసినా మీరే కనపడేవాళ్ళు కాంగ్రెస్లో. అలాంటి మీరు ఇప్పుడు బయటకు వచ్చేస్తే అరే నేను కష్టపడి పెంచిన పార్టీ, నేను కష్టపడి నా భుజాల మీద తీసుకొచ్చిన పార్టీ, దాన్ని వదిలి బయటికి రావటం అని మీరు ఎప్పుడన్నా రిగ్రెట్ ఫీల్ అయ్యారా సార్? ఇప్పుడు ఇవాళ చీమలు పెట్టిన పుట్టలో పాములు వచ్చినట్టుగా ఇవాళ ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా వాస్తవానికి కష్టపడి పనిచేసిన నాయకులంతా ఉన్నారు అక్కడ. దామోదర నరసింహ గారు, బట్టి గారు, ఉత్తమ్ గారు, మా పొన్నాల లక్ష్మయ్య గారు ఇద్దరు బయటకు వచ్చినారు పాపం. మా పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, వీళ్ళందరూ నాయకులు కాదు ఇప్పుడు అక్కడ. సూపర్ హీరో, సూపర్ లీడర్ ఇంకొక ఆయన వచ్చి కూర్చున్నాడు. వీళ్ళు పెట్టిన పుట్ట అది. అందులో నేను కూడా ఇంత ఒక ఇటుక పెట్టి తీసుకుపోయిన పుట్టలో 8.5 ఏళ్ళు 9 ఏళ్ళు నేను కష్టపడ్డాను దానికి. ఆయన వచ్చి కూర్చున్నాడు, ఆయన నాయకుడే కూర్చున్నాడు. నేను చెప్పే కదా, పాలిటిక్స్ ఈజ్ నాట్ ఫర్ ఇండివిజువల్స్, పాలిటిక్స్ ఈజ్ ఫర్ పీపుల్. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వాళ్ళు ప్రజాహితంగా పనిచేస్తారు అని నమ్మి ప్రజలు ఓట్లు వేసినారు. దాన్ని వదిలిపెట్టి 100 రోజుల్లో ఆయన ఎంతసేపటికి ఇంకా ఒక ప్రతిపక్ష పార్టీ ధోరణితోటి, ఒక ఫ్యాక్షన్ మనస్తత్వంతో వ్యవహరిస్తూ ఇవాళ కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ మసిబూసి మారడికాయలు చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు, విచ్ ఈజ్ నాట్ రైట్. ఐ హోప్ ఈ చేంజెస్ హీ మెండ్స్ హిస్ వేస్. ఎందుకంటే పీపుల్ ఒక నమ్మకంతో మీకు అధికారం ఇచ్చినారు, మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా అన్నారు, ఇస్తా అన్నారు. ఎట్లా క్రియేట్ చేయాలో చేయండి. ఇప్పుడు 2 lakh jobs పొద్దున్నేస్తే కేసీఆర్ మీద దుమ్మెత్తిపోస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయి. అసెంబ్లీ సమావేశాలు పెట్టి అసెంబ్లీ సమావేశాల మొత్తం సమావేశాలన్నీ కేసీఆర్ గారిని తిట్టడానికి, కేటీఆర్ గారిని తిట్టడానికి పెట్టుకుంటే ఎందుకు? మీరు 100 రోజుల పాలనలో మీరు తీయండి, రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లన్నీ తీయండి. నేను తెలంగాణ భవిష్యత్తును,
తెలంగాణ యువత భవిష్యత్తును, తెలంగాణ మహిళల భవిష్యత్తును, తెలంగాణ గ్రామీణ ప్రాంత భవిష్యత్తును, తెలంగాణ వ్యవసాయ భవిష్యత్తును, తెలంగాణ సాగునీటి రంగ భవిష్యత్తును, తెలంగాణ పారిశ్రామిక భవిష్యత్తును, విద్య వైద్య భవిష్యత్తును ఇట్లా తీర్చిదిద్దా అని చెప్పని ఎక్కడైనా ఎలాబొరేట్గా మాట్లాడితే ఐ వుడ్ అగ్రీ. 90% ఆఫ్ ద టైమ్స్ ఆ మొత్తం ఆయన మాట్లాడిన మాటలు కానీ, పరిపాలనలో ఆయన ఇచ్చిన ప్రాధాన్యత కానీ మొత్తం కూడా కేసీఆర్ గారి పైన టార్గెట్ చేస్తూ పనిచేస్తూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. చట్టం తన పని చేసుకొనియండి. ఒకవేళ నిజంగానే గత ప్రభుత్వంలో తప్పులు జరుగున్నా, అవినీతి జరుగున్నా, అది అధికారులు చేసినా లేకపోతే అధికారంలో ఉన్నటువంటి ఒక నాయకులు చేసినా చట్టం తన పని తను చేయాలా. అండ్ దట్స్ వాట్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ కేటీఆర్ గారు చెప్పినారు, హరీష్ గారు చెప్పినారు, అందరూ చెప్పినారు. ఆ పని చేయనియండి. కానీ ఇక పాడిందే పాట లెక్క ఇక అది తప్ప వేరే లేనట్టుగా నువ్వు పొద్దున్న లేస్తే అదే మాట్లాడుతూ పోయినట్టయితే నిన్నియాల అధికారంలో కూర్చోబెట్టిన తిట్టడం కోసం కాదు, తిట్టినావు కాబట్టి అధికారంలోకి వచ్చినావు. నిన్నటి దాకా తిట్టినావు కాబట్టి అధికారంలోకి వచ్చినావు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలా? నేను ప్రజలకు ఏం బాగు చేస్తా అని చెప్పి ఆ దృక్కోణంలో ఆలోచించాలా. ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అంటాం కదా, కుక్కతో గుండ్రాయి గడితే చక్కగా కాదు అని తెలుగులో అన్వయించుకోవాలి. ఆ థాట్ ప్రాసెస్లో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, విచ్ ఇస్ నాట్ గుడ్. అంటే ఈ 100 రోజుల పరిపాలనలో ప్రజలకి ఏం చేయలేదంటారా మీరు? ఫ్రీ నేనేమంటున్నా బస్ అమలు అవుతుంది, 500 రూపీస్ గ్యాస్ సార్, వచ్చినాయి. నేను మీరు గూగుల్లో కొట్టి చూడ్రి, 6 గ్యారంటీస్ అన్నారు. మీరు రాసినవేనా సార్ అవి కూడా ఆ మేనిఫెస్టోలో? మీ హస్తం కూడా 2018లో రైతు డిక్లరేషన్ నేనే రాసినాను. వాళ్ళు రైతు డిక్లరేషన్ చేసింది నేనే రాశా, ఓకే, వర్డ్ టు వర్డ్ నేనే రాశాను. దాన్ని కొంత ఏదో ట్వీక్ చేసి అదే. వరంగల్లో ఆ రోజు డిక్లేర్ చేసినారు. తర్వాత 2018లో చాలా అంశాలు, అందశ్రీ గారి జయ జయ తెలంగాణ ప్రతిపాదన నాదే, నరేంద్ర మోడీ గారికి గనక 18 లో కూడా ఈ నినాదంతో వెళ్ళారు కదా సార్. నేను ఏమంటే చెప్తున్నా, అది ఆయనకు ఎక్కింది భూతం. అది ఓకే, ఆ భూతాన్ని ఆయన అందరికి రొప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఏం అరుగుతుంది పేరు మారిస్తే? సాయి గారికి ఏమైనా జీతం పెరుగుతుందా, లేకపోతే ఆటో కార్మికులకు ఏమన్నా వాళ్ళకి ఏమైనా రోజువారీ జీతభత్యాలు ఏమైనా ఎక్కువ వస్తాయా? ఏం వస్తుంది? రైతులకు ఏమైనా నీళ్ళు వస్తాయా? వాట్ ఈస్ దట్ యూర్ గోయింగ్ టు గెట్? టీఎస్ అండ్ టీజీ. ఇన్ఫాక్ట్ టీజీ ఈజ్ అప్ న్యూమరాలజికల్. ఇఫ్ యూ లుక్ ఎట్ టీజీ ఆగుతుంది, టీఎస్ ఇట్స్ గోయింగ్ అప్. అట్లా కూడా చెప్పుకోవచ్చు. ఆయనకి ఏం న్యూమరాలజీ చెప్పిండ్రో, ఏ దేవుడు చెప్పిండో, ఏ ఆస్ట్రాలజీ చెప్పిండో నాకు తెలియదు. దాని వెంబడి పడ్డాడు. ఇండియాను కనుక భారత్ అని నరేంద్ర మోడీ మారిస్తే బడేబాయ్ ఏమో ఇండియాను భారత్ మార్చేసినాడు, చోటేబాయ్ ఏమో టీఎస్ను టీజీ మార్చేసినాడు. ఇద్దరు అలాయ్ బలాయ్ చేసుకుంటా ఈ పేర్లు మార్చి ఏదో బీఆర్ఎస్ మార్చాడు. బీఆర్ఎస్ ఇస్ అవర్ పార్టీ అండి. కానీ నువ్వు ఒక రాష్ట్రానికి సంబంధించి 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించింది నేను ఉట్టిగానే సెక్రటేరియట్ ఎదురుగా నేను తెలంగాణ తల్లి విగ్రహం పెట్టను అని, తెలంగాణ తల్లి విగ్రహానికి మార్చేస్తా అని చెప్పని, ఇవన్నీ పనికిరాని శాఖలు. దీనివల్ల ఏమీ తెలంగాణకు ఉపయోగపడేది కాదు, ప్రజలకు ఉపయోగపడేది కాదు. దానికి తోడుగా అనవసరమైనటువంటి ఒక కాంట్రడిక్షన్స్, కన్ఫ్యూజన్స్, కాన్ఫ్లిక్ట్స్ను తీసుకురావడం తప్ప ఇంకొకటి లేదు. ఈ పేర్లు మార్చడం అనేటువంటిది ఒక దుర్మార్గమైన సంస్కృతి. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. రాజీవ్ గాంధీ గారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మార్చిండ్రా? మార్చలే కదా. నువ్వెందుకు అనవసరమైన పనికిరాని శాఖలు? దానివల్ల ఏమన్నా ఉద్యోగాల కల్పన జరుగుతుంది. పేరు టీజీ కాగానే 4 లక్షల ఉద్యోగాలు వస్తాయి, మార్చి పడేద్దాం. టీజీ కాగానే 3 లక్షల కోట్ల నుండి 6 లక్షల కోట్ల బడ్జెట్ అయితే మార్చేద్దాం, మార్చేద్దాం. వాట్ ఈస్ దట్ బెనిఫిట్? వ్యతిరేకమైన సార్ అయితే నేనైతే వ్యక్తిగతంగా ఐ డోంట్ అప్రిషియేట్ ఇట్. భవనాలు పడేసి కొత్తగా కడతాను కూడా మీరు వ్యతిరేకమైన? భవనాలు అంటే ఆ రోజు సరే, ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు సెక్రటేరియట్ కూల్చేటువంటి ఒక పరిస్థితులు ఉన్నప్పుడు ఏదో ఆర్గనైజ్డ్గా లేదు, దాన్ని తర్వాత అక్కడ ఒక బిల్డింగ్ ఇక్కడ ఒక బిల్డింగ్ ఉన్నది, కోఆర్డినేటెడ్గా లేదు, ఆఫీసర్స్ అంతా కనెక్టెడ్గా లేరు అని చెప్పని అన్నప్పుడు అదేదైనా కూల్చకుండా ఉంటే బాగుంటుంది, హాస్పిటల్ చేస్తే ఎందుకు బాగుండదు అట్లా అనుకున్న వాళ్ళలో నేను కూడా ఒకటి. దట్ వాస్ ద పార్టీ లైన్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ నౌ ఇట్స్ హిస్టారికల్. ఇప్పుడు మీరు నేను చచ్చిపోయిన తర్వాత మన పిల్లలు ఉంటే కూడా బిల్డింగ్, ఇప్పుడు మీకు తెలుసా, నేను చిన్నప్పుడు ఎప్పుడో బెంగళూరుకి పోతే విధాన సౌదాను టూరిజం ప్లేస్గా తీసుకుపోయి చూపెట్టినారు నాకు. 7వ తరగతిలో ఫస్ట్ టైం బెంగళూరు పోతే మా స్కూల్కి వెళ్ళిపోతే ఆ బస్సులో తీసుకుపోయి ఆడ ఆపి, ఇది విధాన సౌద, కర్ణాటక విధాన సౌద అని టూరిజం ప్లేస్గా. అట్లా మన పిల్లలు భవిష్యత్తులో తెలంగాణ నుంచో భారతదేశం కూడా సెక్రటేరియట్ పాతది పడేయకుండా ఉంటే అది కూడా టూరిస్ట్ ప్లేస్ అయ్యేది కదా సార్. దీస్ ఆర్ ఆల్ హైపోథసిస్. ఇట్ హస్ హ్యాపెండ్ నౌ. ఇట్ హస్ హ్యాపెండ్. మీరు మీ దృష్టిలో ఒకవేళ టీజీ కూడా అట్లా అవుతుందని మీరు సంతోషపడి మీరు దానికి తాళం వేస్తా అంటే అది మీ విజ్డమ్, నేనేం వద్దనట్లేను. సరే, అయితే ఇందాక మనం మాట్లాడుతూ మీరు 6 గ్యారెంటీల అమలు గురించి 6 గ్యారెంటీస్లో 13 గ్యారెంటీస్, అవి 6 గ్యారెంటీస్ కాదు. ఇది తెలుస్తారు మాకు. గూగుల్ కొట్టండి. అరే సాయి అంత అమాయ కూడా నేను అనుకోవట్లేను. సీనియర్ జర్నలిస్ట్ మీరు. కొట్టి చూడండి, గూగుల్లో కొట్టి చూడండి. ఒక్కొక్క గ్యారంటీలో 2, 3 మొత్తం కలిపితే 13 గ్యారంటీలు ఉంటాయి.
అవి అమల్లోకి వచ్చినట్టు లేవు పూర్తిగా. దానికంటే ముందుగా రైతు రుణమాఫీ ఫస్ట్ రోజే ఇస్తా అని చెప్పినాడు, దానికి లేదు. డిఎస్సి 25,000 ఉద్యోగాలు ఫస్ట్ రోజే ఇస్తా అని చెప్పినారు, అవి లేవు. తర్వాత ఇంకొకటి ఏంటంటే 30,000 ఉద్యోగాలు నేను ఇచ్చేసినా అని చెప్తున్నాడు. దట్స్ ఎ బ్రూటల్ లై. ఓకే. బ్రూటల్ లై. 30,000 ఉద్యోగాలు ఇచ్చేసిన అంటున్నాడు. 2 లక్షలు ఇస్తా అన్నా నేను 30 లక్షలు ఇచ్చేసిన అంటున్నాడు. అది ఇంకా మిగిలింది 170. 1,70,000 ఇంకా 1,70,000 ఇచ్చేది ఉన్నది, నేను 30 అయిపోయిందని అనేస్తున్నాడు. 100 రోజుల్లో నేను 30,000 కాదు, అంతకంటే ఇక దుర్మార్గమైన అబద్ధం ఇంకోటి ఉండదు. ఎందుకంటే పాత నోటిఫికేషన్స్లో పాత రిక్రూట్మెంట్ కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లు అవి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కొనసాగుతుంటే నువ్వు వచ్చిన తర్వాత ఆఫర్ లెటర్లు ఇచ్చి నేను ఇస్తాను 2 లక్షలు ఇవ్వనంటే ఏమన్నట్టు? నువ్వేమన్నా నువ్వు సృష్టిస్తా, నేను 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, నేను సృష్టిస్తా, నేను ఇస్తా అని చెప్పనన్నావు. అట్లా అయితే ఇప్పుడు ఇదే మీరు చెప్పిన ఎగ్జాంపుల్ వాళ్ళు ఏం చెప్పారంటే రేవంత్ రెడ్డి గారు, రైతు బంధు మేము రాగానే ఇచ్చేద్దాం అనుకున్నాము కానీ ఖజానా మొత్తం ఖాళీ చేశారు, డబ్బులు లేవు అంటున్నారు. మరి మాత్రం మెదడు లేకుండా మేనిఫెస్టోలో సంతకం పెట్టినవా? మరి మేము ఉన్నాయి అనుకున్నాం, ఖజానా మొత్తం ఊడ్చేసాడు పెద్ద సార్ అని చెప్పిన అంత తెలివిమంతుడు అయినట్టుగా, అంత తెలివిమంతుడు ఆయనగా. అంటే అది సావు తెలివి అంటారు, అది ప్రజల్ని కన్విన్స్ చేసే తెలివి కాదు. మీలాంటి వాళ్ళు ఎవరన్నా మీడియా వాళ్ళు దానికి ప్లేట్ బ్రేకింగ్ కొట్టి ఫ్రంట్ పేజీలు వేస్తే అది మీ విజ్డమ్ కు, కానీ ఇట్స్ నాట్ సర్టన్లీ ఎ కన్విన్సింగ్ వైజ్ లీడర్ మాట అది. నేను అలా ఒక అధికారంలోకి వస్తే నేను ఇది చేస్తా అని చెప్పి నేను వాగ్దానం చేసినప్పుడు నేను 100 రకాల అనాలిసిస్ చేసుకుంటా, ఎకనామిక్ అనాలిసిస్ చేసుకుంటా, నా బడ్జెట్ ఏంది చూసుకుంటా. బడ్జెట్ ఇస్ అన్ ఓపెన్ సీక్రెట్. ఇలా కొత్తగా తెలుసుకుంటా రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ లేదని, కొత్తగా తెలుసుకుంటా. అంత తెలివితే కూడా రేవంత్ రెడ్డి చెప్పరు ఇవరు. ఇఫ్ యూ ట్రస్ట్ దెన్ ఐ కెనాట్ హెల్ప్. ఆయన బడ్జెట్ ఆయన మేనిఫెస్టో చేసుకున్న నాడు బడ్జెట్ ఎంతో తెలుసు, అప్పులు ఎన్నో తెలుసు, భవిష్యత్తుపై భారం ఏందో తెలుసు, ఆయన ఇస్తున్న వాగ్దానాలపై వచ్చే భారం తెలుసు. ఇప్పుడు వచ్చిన దగ్గర పైసలు లేవు అంటే ఎవరిని మోసం చేస్తా ఉన్నావు? పాపం అమాయకమైన ప్రజల్ని మోసం చేస్తా ఉన్నాను మరి, విచ్ ఇస్ నాట్ ఫేర్. నేను నమ్మి ఓట్లేసిండ్రు, ఎందుకో గత ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయింది, నేను నీ మాటను నమ్మినారు. ఇచ్చిన తర్వాత అయ్యో నేను అట్లా అనుకున్నా, డబ్బులు ఉన్నాయనుకున్నా, లంక బిందెలు ఉన్నాయనుకున్నా, మొత్తం ఖాళీగా ఉంది కదా అన్నట్టు. అదేం మాట అన్నట్టు? అది దట్స్ నాట్ ఫేర్ ఆర్గ్యుమెంట్. అది కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్ కూడా కాదు. దురదృష్టం ఏంటంటే తానా అంటే తందానా అనే మీడియా హౌసెస్ ఇవాళ దాన్ని యాంప్లిఫై చేస్తలేవు, మాట్లాడతలేవు. మీరు అనకపోవచ్చు, బట్ దట్స్ హౌ ద పీపుల్ ఆర్ టాకింగ్ అన్ఫార్చునేట్లీ. అట్లా మాట్లాడితే దుర్మార్గం అది. నువ్వు ఎకనామిక్ అనాలిసిస్ లేకుండా నువ్వు ఎట్లా చేసినావు? నాకు తెలుసు కాంగ్రెస్ పార్టీలో ఒక వాగ్దానం చేస్తే 100 రకాలుగా దాన్ని స్క్రూటనైజ్ చేస్తారు. ఢిల్లీలో జయరాం రమేష్ గారు కానించి మొదలుకుంటే, చిదంబరం గారు కానించి మొదలుకుంటే అందరూ కూడా ఎకనామిక్ అనాలిసిస్ చేసి ఫీజిబులా కాదా, నువ్వు ఇక్కడ అమలు చేస్తా అంటే పక్క కర్ణాటక లేనిది, రాజస్థాన్ లేనిది, మహారాష్ట్ర లేనిది, మధ్యప్రదేశ్ ఏంది, నేషనల్ పాలసీ ఏంది, ఇవన్నీ చేసుకున్న తర్వాత చేస్తారు. చేసిన తర్వాత అధికారంలోకి వచ్చి నువ్వు ఇవాళ డబ్బులు లేవు అనిపిస్తుంది, ఖాళీ అయిపోయింది. నీ చాలా ఓపెన్ రికార్డ్, సిఏజీ రిపోర్ట్లలో ఓపెన్ రికార్డు, బ్యాలెన్స్ షీట్స్ అన్నీ ఓపెన్. నువ్వు దాన్ని ఏందో కొత్తగా నువ్వు కనుక్కున్నట్టుగా అంటే అది కన్వీనియంట్లీ ట్రయింగ్ టు మిస్లీడ్ ద పీపుల్. ప్రజలు వింటున్నారు, మీడియా హౌసెస్ చూపెడుతున్నాయి, పేపర్లలో ఫ్రంట్ పేజీలు వస్తున్నాయి, కాబట్టి నేను ఏది మాట్లాడినా చనామణి అనుకునేటువంటి ఒక దుర్మార్గమైన బుల్డోజింగ్ టెండెన్సీ, విచ్ ఇస్ నాట్ ఫేర్. ఆయన ఇప్పుడు ఏం చేయాలంటే ముఖ్యమంత్రి గారు సంపద ఎట్లా సృష్టించాలా. కేసీఆర్ గారు 60,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఒక బడ్జెట్ను 3 లక్షల పైచిలుకు కోట్ల బడ్జెట్కు తీసుకొచ్చినాడు. 1,15,000 రూపాయల పర్ క్యాపిటా ఇన్కమ్ ఉన్నటువంటి ఒక రాష్ట్రాన్ని 3,50,000 పర్ క్యాపిటా ఇన్కమ్ వరకు రాష్ట్రాన్ని తీసుకెళ్ళినాడు. నాకు ఇవాళ ముఖ్యమంత్రి అధికారం ఇచ్చినారు. నేను ఇవాళ రేవంత్ రెడ్డిగా ఈ 3,15,000 నుండి 3,15,000 నుండి నేను 5,50,000 రూపాయల వరకు నేను ఎట్లా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచాలా, 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ నుండి నేను 6 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఎట్లా పెంచాలా, పెట్టుబడులను ఎట్లా అట్రాక్ట్ చేయాలా. పేర్లు మార్చుకుంటే ఏమొస్తుంది? పెట్టుబడులను పెంచు, పెట్టుబడులను అట్రాక్ట్ చేయి, కొత్త పరిశ్రమలను అట్రాక్ట్ చేయి, వినూత్నమైనటువంటి ఒక రీతిలో విద్యా వ్యవస్థను చేయి. దెర్ ఇస్ స్టిల్ నీడ్. ఇన్ఫాక్ట్ నేను రాసిన 2018 మేనిఫెస్టోలో ఐటీఐస్ను స్ట్రెంగ్తన్ చేయాలా అని రాసింది నేనే. దట్ వాజ్ అవర్ ఐడియా. దర్ ఇస్ అ ప్రొఫెసర్ ఇన్ ఐఐటి, ఐ డోంట్ వాంట్ టు టేక్ హిస్ నేమ్, హైదరాబాద్ ఐఐటిలో. ఆయననే ఇద్దరం కూర్చొని గంటలు చర్చ చేసిన తర్వాత ది ఆన్సర్ ఫర్ ది అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ తెలంగాణ టుడే ఈజ్
బై హ్యావింగ్ ఐటీఐస్ ఇన్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి ఆ రోజు రాసినాం. తర్వాత ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టాలా, ఆ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కింద తెలంగాణలో ఉన్నటువంటి ఒక అన్ని ఐటీఎస్ను అనుసంధానం చేయాలని చెప్పి ఆ రోజు రాసినాం. నిర్ణయాలు చూస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. గటువంటి ఏమైనా చేయండి, దానివల్ల తెలంగాణకు ఉపయోగపడుతుంది. టీఎస్ టు టీజీ, తెలంగాణ తల్లి పేరు మార్పు, లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టము, కేసీఆర్ గారి పేరు దుమ్మెత్తిపోస్తాము. చీప్, అది లో లెవెల్, ఇట్ డజంట్ హెల్ప్. ఓకే సార్, ఒక చిన్న డౌట్. మీరు దాదాపు రాహుల్ గాంధీతో మీకు పరిచయాలు ఉన్నాయి. వార్ రూమ్లో కూడా మీరు ఒక కీలక మెంబర్గా పనిచేశారు. 3 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా మీ సేవలను ఉపయోగించుకున్నారు. అలాంటి మిమ్మల్ని ఒక రేవంత్ రెడ్డి మిమ్మల్ని పార్టీ నుంచి పంపించే ప్రయత్నాలు జరుగుతుంటే పెద్దలు ఎవరు అడ్డుకోలేదా సార్? ఇది చాలా లోతైన ప్రశ్న, ఇది లోతైన ప్రశ్న. ఆయన అన్ఫార్చునేట్లో ఫ్రాంచైజీ తెచ్చుకున్నాడు ఇప్పుడు ఢిల్లీ నుంచి. ఆ ఫ్రాంచైజీ ఇప్పుడు నడుస్తుందంటారా? నడుస్తుంది కదా. ఉమ్, దట్స్ ఆల్, ఐ కెనాట్ సే మోర్ దెన్ దట్. ఓకే. ఐ మీన్ ఐ డెంట్ గెట్ దట్ స్కోప్, దొరకలే నాకు. దొరుకుంటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. అయితే ఇందాక అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎంత పెద్దోడు అయిపోయిండు అని అంటే ఢిల్లీలో ఉన్న వాళ్ళని కూడా కమ్ముకున్నాడు. కాబట్టి ఇప్పుడు మాలాంటి వాళ్ళ గొంతులు, అది కూడా బక్క చిక్కిన బలహీన వర్గాలకు చెందిన వాడి గొంతు వినబడేంతటువంటి ఒక పరిస్థితిలో. సరే సార్, మీ వైపుకి వస్తే మీరు అంత మంచి ఉద్యోగం వదిలేసి ఈ రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి పోరాటమే. తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం, పదవి కోసం పోరాటం, ఉనికి కోసం పోరాటం. అంటే ఏదో పార్టీలో మీకు మీరు కొడుకున్న మీరు 2 సార్లే కదా సార్ పోటీ చేసింది ఇప్పటి వరకు? 9 and 18. 18. కానీ మీరు కోరుకున్న డెస్టినేషన్ ఇంకా చేరుకోలేదు. చాలా మంది మిత్రులు అంటారు నాతో, అరే ఏందబ్బా నువ్వు ఓకే ఎమ్మెల్యే కాలేదు, ఎంపీ కాలేదని అప్పుడప్పుడు అనుకుంటుంటే ఎందుకు అనుకుంటావు, ఎందుకు ఎవడెవడో అవుతున్నాడు, మనం ఎందుకు కాలేకపోతున్నాము, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, ఈజ్ ద మన ముఖ్య ఏమైనా వంకరుందా, మూతి ఏమైనా వంకరుందా, లేకపోతే ఏమన్నా సమ్ టైమ్స్ సామాజిక వర్గంలో ఒక పర్టికులర్ సామాజిక వర్గంలో పుట్టడం ఏమైనా తప్ప, ఏ కారణం చేత కావట్లేమని చెప్పని ఇంట్రాస్పెక్షన్. మనుషులమే కదా అందరం. అవును సార్, అవును. సాయి ఎందుకు సిఇఓ ఆఫ్ ఒక కంపెనీకో ఎడిటర్గా ఎందుకు కనబడతలేడు అంటే అనుకుంటాం. మరి ఏమొచ్చింది సార్ మీ అంటే ఐ మీన్ దేర్ ఆర్ సెవరల్ థింగ్. కర్ణుడి సావుకు రెక్టిఫై అవుతున్నాయా సార్? ఐ డోంట్ నో, ఐ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. సికింద్రాబాద్ అంటే పార్లమెంట్ అయితే ఒకటేంటంటే అనిపించేది ఏంటంటే, ఈ 16 సంవత్సరాల జర్నీలో ఎమ్మెల్యేలు అయి పదవులు దిగి ప్రజలు మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎంపీలు అయి పదవులు దిగి మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఎంపీలుగా ఉండి మంత్రులుగా ఉండి కూడా ప్రజల గుర్తింపు పొందని వాళ్ళు ఉన్నారు. కానీ ఏ పదవి లేకుండా ప్రజలకు గొంతుకగా ప్రజల మదిలో ఒక ఇన్ని సంవత్సరాలు జర్నీ చేయగలిగినాను, 16 years. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ మీ. సిన్సియర్గా హానెస్ట్గా పనిచేసినాను, ప్రజలు కూడా ఆదరించినారు. ఆ భగవంతుడు కావచ్చు, ప్రజలు కావచ్చు, స్కోప్ ఇచ్చినారు. పర్టికులర్ మీడియా హెస్ గివెన్ మీ లాట్ ఆఫ్, ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు మీడియా ఫ్రెండ్స్. ఆ స్కోప్ ఇచ్చినారు ప్రజలకు కనెక్ట్ కావడానికి. సో చట్టసభకు పోతే ఇంకా కొంచెం ఎక్కువగా పనిచేసే అవకాశం ఉంటుందేమో అని ఒక ఆశ. ఉంటుందో ఉండదో తెలియదు. మీరు నమ్మరు, నేను ఒక మాట చెప్తా. నాకు సన్నిహితమైన యూనివర్సిటీ మిత్రులు ఉంటే వాళ్ళకి తెలుసు. నేను ఎప్పుడు అనుకునేవాడిని, అంటే మాతో పాటు చదువుకునే వాళ్ళు చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు అట్లా అయినారు. ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు సిపిగా ఉన్న ఆనంద్ గారు మా బ్యాచ్మేటే ఉండే, ఇప్పుడు సిపిగా ఉన్న శ్రీనివాసరెడ్డి గారు మా బ్యాచ్మేటే, మా పక్క హాస్టలే. చాలామంది సీతారామాంజనేయులు అని చెప్పని ఇప్పుడు ఆంధ్రలో ఐజీ ఉన్నారు, కమలా హాసన్ రెడ్డి, చాలామంది ఐపీఎస్లు, ఐఏఎస్లు, అంతా సివిల్ సర్వీస్ చదువుకునేవాళ్ళు. మేము అనుకునేవాళ్ళం అనమాట, ఐఏఎస్లు, ఐపీఎస్లు కాదు, మనం పక్కా పొలిటీషియన్ కావాలా, అది కూడా ప్రతిపక్ష పార్టీలో ఎమ్మెల్యే కావాలా, ప్రజల పక్షాన ప్రభుత్వాలను నిలదీస్తూ వాళ్ళ ప్రజల హక్కుల సాధన కోసం కొట్లాడాలా అనేటువంటిది ఒక, అందుకే తెలియదు ఎవరో ఫ్రెండ్స్ అంటున్నాయి ఈ మధ్య, అందుకే అప్పుడు అట్లా అంటుంటే కదా, అందుకే 16 ఏళ్ళు ఇదే జర్నీలో ఉన్నావు, నువ్వు ఎప్పుడు అధికార పార్టీలో ఎప్పుడు ఉండట్లేవు అని చెప్పని అంటారు అనమాట. సో దట్స్ ఓకే. ఐ మీన్ వాట్ ఈస్ రిటర్న్ హియర్ విల్ నాట్ బి చేంజ్డ్. సికింద్రాబాద్ పార్లమెంట్ లో మీ పేరు వినపడుతుంది, ఏమైనా టాక్స్ నడుస్తున్నాయా సార్? నాకు ఇంట్రెస్ట్ ఉందండి, అంటే కంటెస్ట్ చేయాలా, ప్రజల యొక్క ఆశీర్వాదంతో గెలవాలా. అధిష్టానం నుంచి ఏమైనా హింట్స్ వచ్చాయా సార్, పని చేసుకో అక్కడ అని ఏమన్నా? మాట్లాడలేదు, అంటే ఏదో బేసిక్ చర్చలు జరిగినాయి, కానీ అల్టిమేట్ కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవాలి కదా. వారు నిర్ణయం తీసుకుంటే తప్పనిసరిగా వారు ఆదేశిస్తే పోటీ చేయాలనేది నా డిజైర్. బట్ అల్టిమేట్లీ యునో దెర్ ఇస్ సేయింగ్ రైట్, మ్యాన్ ప్రపోజెస్ అండ్ గాడ్ డిస్పోజెస్ అని. యాజ్ ఫర్ యాజ్ దిస్ పార్టీ ఈస్ కన్సర్న్, కేసీఆర్ గారు ఏం చెప్తే అదే. కాబట్టి వారు ఏం నిర్ణయం తీసుకుంటారు, ఉన్నటువంటి ఒక సామాజిక స్థితిగతులు, పొలిటికల్ ఈక్వేషన్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని వారు ఏం నిర్ణయం. సికింద్రాబాద్ మనకి బీజేపీ నుంచి ఆల్రెడీ కిషన్ రెడ్డి కన్ఫర్మ్ అయిపోయింది, కాంగ్రెస్ నుంచి రకరకాల పేర్లు వినపడుతుంది.
బొంతు రామ్మోహన్ పేరు వినపడుతుంది బలంగా. అంటే బీఆర్ఎస్ ఇస్ వెరీ స్ట్రాంగ్ పార్టీ ఇన్ సికింద్రాబాద్. ఉమ్, తర్వాత మల్కాజ్గిరి, చేవెళ్ళ ఇవన్నీ మెజారిటీ సీట్లు ఇక్కడనే అవును సార్, గెలుచుకున్నాం మొత్తం కదా. స్వీప్ రెండోది చేసిన దానికి సిటీ తోడు మొత్తం. కేటీఆర్ గారి యొక్క నాయకత్వంలో, కేసీఆర్ గారి యొక్క ఆలోచనల పేరు మీద కావచ్చు, అద్భుతమైనటువంటి ఒక అభివృద్ధి ఆ, సికింద్రాబాద్, జరిగింది. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, ఉమ్, ఆ, తర్వాత చేవెళ్ళ ఈ చేవెళ్ళ, పరిసరాలు బాగా అవును. జరిగింది. కాబట్టి ప్రజలు ఆ, తప్పనిసరిగా ఆ, కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధికి మళ్ళొక్కసారి పట్టం కడతారని భావిస్తున్నా. రెండోది ఆ, సికింద్రాబాద్ ప్రజలు కూడా కొంత చైతన్యవంతమైన ప్రజలు, మార్పు కోరుకునే ప్రజలు. చాలాసార్లు ఉమ్, బీజేపీకి అవకాశం ఇచ్చిండ్రు, అవును. కాంగ్రెస్ కూడా అవకాశం ఇచ్చిండ్రు. బీఆర్ఎస్కి సికింద్రాబాద్ పార్లమెంట్ రాలే రాలేదు. ఇంతవరకు, అవును, రాలే రాలేదు ఇంతవరకు. సార్. ఉమ్, ఈసారి వస్తుంది. ఓకే. బీఆర్ఎస్ ఈసారి కంపల్సరిగా ఉమ్, సికింద్రాబాద్ పార్లమెంట్ గెలుస్తుంది. ఉమ్, సికింద్రాబాద్ ప్రజలు మార్పు కోరుకుంటారు. బీజేపీకి ఇచ్చినాం, అయిపోయింది. ఉమ్, కాంగ్రెస్ కూడా ఇచ్చినాం, అంజన్ కుమార్ యాదవ్ గారికి 2 సార్లు 2 సార్లు ఇచ్చినట్టున్నారు, అయిపోయింది. ఇక పక్కకు పెట్టేద్దాం. ఉమ్, తప్పనిసరిగా ఈసారి బీఆర్ఎస్కు ఛాన్స్ ఇస్తారని నేను అనుకుంటున్నా. ఒకవేళ నన్నే అభ్యర్థి చేస్తే ఉమ్. సంతోషంగా కొట్లాడతాం, అవుట్ రైట్ గెలుస్తాం. ఇంకా పార్టీ ఎవరిని పెట్టినా వాళ్ళ కోసం పనిచేస్తాం. ఇప్పుడు మీ మెయిన్ ఫైట్ ఎవరితో సార్? కాంగ్రెస్ తోనా, బీజేపీతో అనుకోవచ్చా? ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు సమానమైనటువంటి ఒక ఇద్దరు అధికార పక్షంలో ఉన్నారు కదా. ఉమ్, ఇద్దరు అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మెయిన్ కంటెంట్ అంటే కిషన్ రెడ్డి. ఓకే. ఎందుకంటే అధికారంలో ఉన్నాడు ఆయన, సిట్టింగ్ ఎంపీ, Sitting తర్వాత MP. మంత్రి, తర్వాత ఇది పార్లమెంట్ జరుగుతున్నటువంటి Yeah. ఎన్నిక. నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నాడు ఆ కాబట్టి వేవ్ ఆయనతోటే కొంత పోటీ ఉంటది. ఉంటుంది. కాకపోతే ఆయన కేంద్ర మంత్రిగా ఉండడంతో కావచ్చు, లేకపోతే రకరకాల కారణాల చేత అంత బలమైనటువంటి ఒక స్థితిగతుల్లో ఉండడం నేను అనుకోవట్లేదు ఇప్పుడు ఆయన. ఓకే సార్. బట్ అయినప్పటికీ కూడా పోటీ టఫ్ కాంపిటీషన్. ద ఫైట్ ఈజ్ ఓన్లీ బిట్వీన్ బీజేపీ అండ్ బీఆర్ఎస్, ఓకే. అండ్ బీఆర్ఎస్ విల్ విన్ ఉహు. ఎట్ ఎనీ కాస్ట్ విన్. ఓకే సార్. ఏంటి మీకు అంత కాన్ఫిడెన్స్ మీకు చెప్పినాను కదా, ఈ డెవలప్మెంట్? సికింద్రాబాద్ ప్రజలు అంటే ఒక చిన్న ఇంటరప్షన్ సార్, ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేప్పటికి ప్రజలు సహజంగా లోకల్ డెవలప్మెంట్ కన్నా మోడీని కానీ లేదా సెంట్రల్ ఫ్యాక్టరీని చూసి ఓట్లేయడం, పార్లమెంట్ ఎలక్షన్ మనం సహజంగా చూస్తుంటాం. సో అయోధ్య రామ మందిరం ఎఫెక్ట్ బాగా ఉందని చెప్పి మనం వింటున్నాం. సో మోడీ వేవ్ పనిచేయచ్చేమో అనుకోవచ్చు కదా లోకల్ డెవలప్మెంట్ కన్నా. అంటే ఇప్పుడు మోడీ వేవ్ ఉండదని నేను అంటలేను, రామ మందిరం వేవ్ ఉండదని నేను అంటలేను. బట్ కంపేర్ టు కేసీఆర్స్ వేవ్ ఇన్ తెలంగాణ, ఇన్ సికింద్రాబాద్, కేటీఆర్స్ ఇంపాక్ట్ ఇన్ సికింద్రాబాద్, మోడీ ఒకవేళ మన్న కూడా ఉన్నాడు కదా అసెంబ్లీలో, మోడీ గారు వచ్చి ప్రచారం చేసినారు కదా, కాళ్ళ గిల్లలు కట్టుకొని తిరిగి. అదే నేను ఇందాక అన్నా కదా, పార్లమెంట్ వేరు, అసెంబ్లీ వేరు. అవును, నేను ఏమంటా ఉన్నాను, ప్రజలు అంత విఘ్నులు కాకుండా ఉండేటువంటి ఒక పరిస్థితి లేదు. చిన్న చిన్న తప్పిదాలు బీఆర్ఎస్ కనుక 2019లో చేయకపోయి ఉంటే ఆ ఎంపీ సీట్లు బీజేపీకి వచ్చి ఉండేది కాదు. నేను ఐ డోంట్ వాంట్ గెట్ డీపర్ ఇన్ టు దట్. హోప్ మీకు అర్థమవుతుంది, ఆ చిన్న చిన్న తప్పిదాలు ఆ రోజు కనుక చేయకపోయి ఉంటే బీజేపీకి ఆ సీట్లు లేవు, అన్ని సీట్లు 4 సీట్లు లేవు, 4 సీట్లు లేవు. కాబట్టి ఇక అంతకు మించి లోతు ఎందుకు. ఎట్టి పరిస్థితుల్లో సికింద్రాబాద్ ప్రజలు దే వాంట్ చేంజ్. 2 సార్లు దత్తాత్రేయ గారిని చూసిండ్రు, కిషన్ రెడ్డి గారిని చూసిండ్రు, అంజన్ కుమార్ గారిని చూసిండ్రు, ఇప్పుడు కిషన్ రెడ్డి గారిని చూసిండ్రు. ఈసారి తప్పనిసరిగా బీఆర్ఎస్ ఉండాలని చెప్పని కోరుకుంటారు. బీఆర్ఎస్ అయితేనే కరెక్ట్. ఎందుకు అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఢిల్లీలో నరేంద్ర మోడీ ఉన్నాడు. రేపు పార్లమెంట్లో తెలంగాణ హితాని కోసం కొట్లాడాలన్నా, సికింద్రాబాద్ మంచి చెడుల గురించి కొట్లాడాలన్నా కిషన్ రెడ్డి గారు కొట్లాడలేదు. కొట్లాడేటోడైతే చాలా డబ్బులు తీసుకొచ్చి ఉండేవాడు. తెలంగాణకు కేంద్ర మంత్రిగా ఉండి, కేబినెట్ మంత్రిగా ఉండి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చేటువంటి ఒక పరిస్థితి ఉండే. ఆయన నరేంద్ర మోడీతో కళ్ళల్లో కళ్ళు పెట్టి కొట్లాడగలిగేటువంటి ఒక ధైర్యం ఉందని నేను అనుకోవట్లేదు. రెండవది, కాంగ్రెస్కు 100 రకాలైనటువంటి ఒక సమస్యలు వాళ్ళు. సో ఈ గ్రూపులు, తగాదాలు, ఈ పంచాయతీలు, ఈ కలహాల కాపురాలు. కాబట్టి ఒక నిర్దిష్టమైన నాయకత్వంలో, ఒక సమగ్రమైనటువంటి ఒక అభివృద్ధి ప్రణాళికతో పనిచేసినారు మొన్నటిదాకా. భవిష్యత్తులో కూడా అట్లే పనిచేస్తారని ఒక విశ్వాసం. తర్వాత భవిష్యత్తులో కూడా ఇంకా చాలా డైనమిక్స్ ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ ఈజ్ గోయింగ్ టు ఫేస్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాటర్ షేరింగ్ ఇష్యూస్ ఉంటాయి. తర్వాత ఎసెట్ షేరింగ్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా చాలా విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలను ఇంకా కూడా సాకారం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి బలమైన గొంతుకగా సికింద్రాబాద్ నుండి పోయినట్టయితే తప్పనిసరిగా దాని ఇంపాక్ట్ పార్లమెంట్లో ఉంటుంది. ఆ రిజనెన్స్ దట్ యు క్రియేట్ ఇన్ ద పార్లమెంట్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ సికింద్రాబాద్ అండ్ తెలంగాణ అని అనుకుంటున్నాను. మీ ఎస్టిమేషన్ ఏంటి సార్? పార్లమెంట్ ఎలక్షన్స్ తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు 15-14 అని చెప్తున్నారు. సరే, అది ఎవరైనా మీదెంత? వి విల్ సర్టన్. నేను అస్ట్రాలజర్ని కాదు, బట్ మంచి నెంబర్, గుడ్ నెంబర్. నేను గుడ్ ఇన్నే గెలుస్తాయి, అన్నే గెలుస్తాయి అని నేను అనటం
16 గెలుస్తా అంటే అహంకారం. ఉమ్. ఆ, సారు కారు 16 గతంలో నినాదం సరే ఇక అది మేము అదే టిఆర్ఎస్ నిదానం. విల్ డూ వెల్. ఓకే సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి మోడీతో మంచి సంబంధాలు కలిగి ఉంటున్నారు. మోడీ వస్తే బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఆ ఇంపాక్ట్ అంటే వాళ్ళిద్దరూ పార్లమెంట్ ఎలక్షన్స్లో మీ పార్టీని దెబ్బ కొడతానికి కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? సరే ఇప్పుడు ఇద్దరు నాయకులు కలిసినంత మాత్రాన ప్రజలు ఆ, వాళ్ళు వేసేటువంటి ఒక పాచికల్లో వాళ్ళు వేసేటువంటి ఒక రాజకీయ ఎత్తుగడలో పాచికలుగా పంటారు అని చెప్పి నేను అనుకోవట్లేను. బట్ ఒకటి మాత్రం వాస్తవం, రేవంత్ రెడ్డి గారు ఆర్ ఐ డోంట్ నో కాంగ్రెస్ పార్టీ కూడా ఎందుకు అట్లా వ్యవహరిస్తుందో నాకు కూడా అర్థం కావట్లా. ఢిల్లీలో నిన్న వాళ్ళు ఎక్కడో చూసిన రాహుల్ గాంధీ వాజ్ సో వెహమెంట్లీ సేయింగ్ మొత్తం డిఫెన్స్ సెక్టర్ అంతా ఇవాళ అదాని గారికి కట్టబెట్టేసినారు అని నిన్న ఐ వాజ్ జస్ట్ రీడింగ్ టుడే ఆర్ యెస్టర్డే ఐ వాజ్ రీడింగ్ సమ్వేర్, కట్టబెట్టినారని చెప్తున్నారు. ఇక్కడికి వస్తేనేమో 12,000 కోట్ల రూపాయల పెట్టుబడులు అదాని డిఫెన్స్ సెక్టర్లో పెట్టేందుకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ ఇస్తారు. దేశవ్యాప్తంగా అదాని దేశద్రోహి, తెలంగాణకు వచ్చేటప్పటికి అభ్యుదయకారి అవుతున్నారు. ఈ కాంట్రడిక్షన్స్ని ఎట్లా తెలంగాణ సమాజానికి చెప్తాడో అర్థం కాదు. మోడీ గారిని రేవంత్ రెడ్డి గారు కలవంగానే ఆయన ఇట్లా ఫ్లైట్ దిగంగానే వచ్చినటువంటి ఆయన అదాని. సో ఇవన్నీ కూడా తర్వాత నిన్నటి దాకా ఎంత ప్రయత్నం చేస్తే కూడా రానటువంటివన్నీ కూడా రేవంత్ రెడ్డి పోయి నరేంద్ర మోడీతో మాట్లాడడం వస్తూ ఉంది. సో లోపాయకారి ఒప్పందాలు ఏమైనా వ్యక్తిగతంగా ఉన్నాయా, పార్టీ పరంగా ఉన్నాయా అనేటువంటిది ప్రజలకే విజ్ఞత లేదు. ఈజీ నర్చరింగ్ సంబడి. ఇప్పుడు సరే భయ్ మేరా ఆద్మీ బన్కే తు కాంగ్రెస్ పార్టీ మే రహో అని చెప్పని నరేంద్ర మోడీ ఏమని అంటున్నాడా? ఇవన్నీ కూడా భవిష్యత్తులో జరగబోయే పొలిటికల్ డైనమిక్స్లో కనబడతాయి. బట్ స్పష్టంగా ఇవాళ మాత్రం వాస్తవము బీజేపీ కాంగ్రెస్ హ్యాండ్ ఇన్ గ్లోవ్ పనిచేస్తున్నది. దే ఆర్ హ్యాండ్ ఇన్ గ్లోవ్. మీరు బండి సంజయ్కి వ్యతిరేకంగా పెట్టిన అభ్యర్థిని చూడండి కాంగ్రెస్ పార్టీ, అరవింద్కు వ్యతిరేకంగా పెట్టినటువంటి ఒక అభ్యర్థిని చూడండి. అట్లా చాలా చోట్ల బీజేపీ బలమైనటువంటి ఒక నాయకత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి ఒక అసెంబ్లీ అభ్యర్థులను చూస్తేనే వాళ్ళలో ఒక లోపాయకార ఒప్పందం ఉంది. రెండవది ఓట్ ట్రాన్స్ఫర్. ఎక్కడెక్కడైతే బీజేపీ బలంగా పోటీలో లేదో, బలమైనటువంటి ఒక అభ్యర్థులు లేరో వాళ్ళు స్ట్రాటజిక్గా ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కు ట్రాన్స్ఫర్ చేయించుకోవడం కోసం ఇంటర్నల్గా ఒక అండర్స్టాండింగ్తో పనిచేసినారు. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు, మనం చెప్పవలసిన అవసరం లేదు, తెలుసు. అవన్నీ బయటకు వస్తాయి. ఇవాళ ముస్లింలను, మైనారిటీలను మభ్యపెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో రేవంత్ రెడ్డి గారు, లేకపోతే దళితులను, మైనారిటీలను, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఈ నెక్సెస్ ఏదైతే, అన్హోలీ నెక్సెస్ ఏదైతే బీజేపీ అండ్ కాంగ్రెస్ అండ్ రేవంత్ రెడ్డి మధ్యన జరుగుతున్న అన్హోలీ నెక్సెస్ తప్పనిసరిగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బయటపడుతుంది. తెలంగాణ సమాజం గుర్తిస్తుంది అని చెప్పి నేను భావిస్తాను. అయితే ఒక చిన్న డౌట్ సార్ నాకు, ఇప్పుడు మొన్న మీరు చెప్పిన అసెంబ్లీ సమావేశాలు కానీ, మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి మాట్లాడిన ప్రతిసారి మేడిగడ్డ దాని గురించి కేసీఆర్ని ఒక దోషిగా నిలబెట్టే ప్రయత్నం అయితే గట్టిగా జరుగుతుంది బీఆర్ఎస్ నుంచి. దీన్ని ప్రజలకి ఎలా చెప్పుకోబోతున్నారు సార్ మీరు? సార్ ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో వరదలు వచ్చినాయి, మొన్న అనేక ప్రాజెక్టులు కొట్టుకుపోయినాయి. నరేంద్ర మోడీ బరోడాలో, బరోడానే కదా, బరోడానే అనుకుంటా కదా, కేబుల్ బ్రిడ్జ్ కూలిపోయింది. తర్వాత చాలా చోట్ల ప్రాజెక్టులు కాలక్రమేణా ఏదైనా కారణాలు కావచ్చు, చిన్న చిన్న డ్యామేజ్లు వచ్చినంత మాత్రాన ఇక మొత్తం ప్రాజెక్టే ఆగమైందని చెప్పిన ప్రాజెక్ట్ని ఎంత దుర్మార్గంగా ఎండగడుతున్నారండి. ఇప్పుడు రైతులకు నీళ్ళు రావట్లేవు, మంచినీళ్ళు తాగడానికి హైదరాబాద్కి మంచినీళ్ళు రావు. దీస్ పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ది అన్ఫార్చునేట్ కాన్సిక్వెన్సెస్ దట్ విల్ అరైజ్ అవుట్ ఆఫ్ దేర్ స్టూపిడిటీ. ఇప్పుడు కేసీఆర్ గారు చాలా అద్భుతంగా చెప్పినారు, మన 32 పళ్ళు ఉన్నాయి, ఒక పన్ను ఖరాబ్ అయితే ఆ పన్ను పీకి ఇంకో పన్ను పెట్టుకుంటాం, లేదు దాంట్లో ఏమైనా రూట్ కెనాల్ చేసి రిపేర్ చేసుకుంటాం. అక్కడ మొత్తం 86 పిల్లర్లు, మొత్తం కాళేశ్వరంలో అన్ని కలిపితే 300 పిల్లర్లు. ఆ 86 పిల్లర్లలో ఒక 2 పిల్లర్లలో కారణాలు ఏదైనా ఉండొచ్చు, తప్పు జరిగి ఉండొచ్చు, ఏమైనా జరిగి ఉండొచ్చు. ఏది కుంగిందో దాన్ని కుంగింది ఎందుకు అని కనుక్కొని దాన్ని రిపేర్ చేయటం ఫస్ట్ ప్రియారిటీ. సెకండ్ ఈజ్ ఏ కారణాల చేత జరిగింది అని చెప్పని ఎంక్వైరీ చేసి
ఒకవేళ డిజైన్ లోపం ఉందా, లేకపోతే అలసత్వం ఉందా, ఇంకేమైనా నాణ్యమైన సిమెంట్ పెట్టలేదా, ఇవన్నీ ఉంటే ఐడెంటిఫై చేసి దోషులు ఉంటే శిక్షించాలి. ఇది పెట్టకుండా పొద్దున్న లేస్తే ఇక పాడిందే పాట లెక్క కేసీఆర్ మేడిగడ్డ, కేసీఆర్ మేడిగడ్డ అని డప్పు కొట్టి దేశం అంతా తిరిగినట్టు తిరిగితే ఏం లాభము? దాన్ని ఎండగెడితివి నువ్వు. ఇలా నీళ్లు రావట్లేవు. పాలమూరు రంగారెడ్డిలో కూడా చెరువులు నింపుతలేరు మీరు. పాలమూరులో చెరువులు నింపట్లేరు. మీరు కాళేశ్వరం కింద ఉన్న దాంట్లో చెరువులు నింపట్లేరు. నా చెరువులు నింపరు, రిజర్వాయర్లు నింపరు, దాన్ని రిపేర్ చేయరు. మరి గడిబికనికి మీరు అధికారంలో ఉన్నారా? మీరు అధికారులు ఉండరు. ఇవాళ తప్పు జరిగితే తప్పు సరిదిద్దండి. మీరు ఎంత దుర్మార్గం పోయి మీరు ఒకసారి నేషనల్ డిజాస్టర్ వాళ్ళు ఎన్డి వాళ్ళు వచ్చినారు. నో నాట్ ఎన్డీఆర్, ఫర్గాట్ ద ఫుల్ నేమ్. వాళ్ళు వచ్చి ఎలక్షన్స్ టైంలో రిపోర్ట్ ఇచ్చినారు. అదే రోజులో రిపోర్ట్ ఇచ్చినారు. వాడు 2 రోజులు తిరిగిండు, ఏదో అంత భూమి బద్దలైపోయినట్టు రిపోర్ట్ ఇచ్చి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 4 months స్టడీ చేస్తామని చెప్పి అంటే ఏంది? వర్చువల్గా కాళేశ్వరంని ఎండబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాళేశ్వరం ఎండబెడుతున్నారు అంటే కాళేశ్వరం పరిసరాల్లో ఉన్నటువంటి దాని కింద ఆధారపడి ఉన్నటువంటి ఒక అన్నిటినీ నీళ్ళని ఎండబెడతాం మేము. మిడ్ మానేర్ని ఎండగడతాము, మల్లన్న సాగర్ ఎండగడతాం, రంగనాయక సాగర్ ఎండగడతాం, చెరువులను ఎండగడతాం, మొత్తం ఎండగడతాం. ఇదేం శాడిజం అండి? ప్రజలతో మీరు చెలగాటం ఆడకండి. సో యూ వాంట్ టు ప్రూవ్ కేసీఆర్ రాంగ్, యూ కెన్ స్టిల్ ప్రూవ్ ఇఫ్ యూ వాంట్ టు. ఏదైనా చిన్న తప్పు జరిగితే ప్రూవ్ చేయండి. అంటే ఇప్పుడు కాంగ్రెస్లో కూడా కొంతమంది మీరు చెప్తున్నట్టు బట్టి గారు కానీ, ఉత్తమ్ గారు కానీ కొంతమంది మేధావులు ఉన్నారు. వాళ్ళు చెప్తారు కదా, ఇట్లా ఇప్పుడు హైదరాబాద్కి మీరు అన్నట్టు వాటర్ క్రైసిస్ రాబోతున్నాయి, తెలంగాణ పంటలకి ఈసారి నీళ్లు లేని పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. వీళ్ళు ఎవరి మాట రేవంత్ రెడ్డి పట్టించుకునే పరిస్థితి కనపడట్లేదు. ఇప్పుడు వాళ్ళ లోపల ఏమవుతుందో నాకు తెలియదు కానీ ఇప్పుడు సీతయ్య టైప్ ఆయన. ఓకే, సీతయ్య టైపు. మీరందరూ ఏంటంటే దుర్మార్గంగా మీ మీడియా వాళ్ళంతా కేసీఆర్ గారిని డిక్టేటర్ అని మీరు ప్రొజెక్ట్ చేసినారు. అసలు పెద్ద నియంత రేవంత్ రెడ్డి. సీతయ్య, ఓకే, సీతయ్య అంటే తెలుసు కదా, సీతయ్య అంతే. ఎవడు మాట వినడు. ఆయన కాంప్రహెన్షన్ ఎంతో నాకు తెలియదు. కాంప్రహెన్షన్ అసలుకే లేదని నేను అనుకోను. బుద్ధి పెట్టగలిగిన తెలివి ఉన్నోడే, కానీ మూర్ఖత్వానికి కూడా ఒక రవ్వ ఎక్కువనే. ఇప్పుడు నువ్వు అధికారంలోకి వచ్చినావు, నువ్వు గేమ్ ఈజ్ ఓవర్ నౌ. నిన్ను ఐ మీన్ ఒక భారతదేశంలో ఇంత పెద్ద రాష్ట్రానికి ఒక చారిత్రాత్మకమైన అవకాశం నీ చేతిలో పెడితే, ఆ అవకాశంలో నువ్వు 100 రోజులు కేసీఆర్ మీద గాయత్రి జపం కనుక చేసినట్టు, లేకపోతే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్నట్టు, శ్రీరామ శ్రీరామ శ్రీరామ్ అన్నట్టు కేసీఆర్ 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 అని చెప్పని జపం చేస్తే నువ్వు ప్రజలకు ఎట్లా లాభం అవుతుంది? ఏం లాభం అవుతుంది? నువ్వు చెయ్యి, మంచి అధికారం ఇచ్చిండ్రు, మెజారిటీ ఇచ్చిండ్రు, వాళ్ళు ఇళ్ళు మళ్ళీ నీ చుట్టూ తిరగడానికి కూడా తయారవుతున్నారు. మంచి పని చేయి. ఊకే బట్టగాల్చి మీద వేస్తే ఏం కొంపలు, ఏం లాభం అవుతుంది? సరే, ఫైనల్గా ఒకవేళ టీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటిస్తే పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేస్తానని మీరు చెప్పబోతున్నారు? నేను ఒక్క విషయం మాత్రం చెప్పగలుగుతానండి. అంటే సికింద్రాబాద్లో తరతరాలుగా ట్రాఫిక్ సమస్య మనం చూస్తున్నాం. అవన్నీ రొటీన్ ముచ్చట్లు. నాలాలు, తర్వాత రోడ్లు, నాలాలు, ట్రాఫిక్లు, డ్రింకింగ్ వాటర్ సమస్యలు, చిన్న చిన్న సందులు, అడ్డగుట్ట, పార్సిగుడ్డ, లేకపోతే బోరబండ, ఇటువంటి యొక్క అనేక క్రైమ్ రేట్ ఉన్నది, స్లమ్స్ ఉన్నది, గంజాయి అమ్ముతున్నారు, ఇట్లా రకరకాల యువత. తప్పనిసరిగా సికింద్రాబాద్ ఒకవేళ నాకు గనక అవకాశం వస్తే, పార్లమెంట్ సభ్యుడిగా గనక నాకు అవకాశం వస్తే, కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో, కేటీఆర్ గారి యొక్క నాయకత్వంలో సికింద్రాబాద్ను భారతదేశంలో తలమానికంగా నిలబెట్టేందుకు 5 సంవత్సరాలు ఇంటూ 365 రోజులు పనిచేస్తా. ఐ విల్ నాట్ టేక్ 1 day హాలిడే. నెంబర్ 1. నెంబర్ 2, ఈ సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఒక మొత్తం యువతకు కూడా అద్భుతమైనటువంటి ఒక విద్య, స్కిల్ డెవలప్మెంట్ అవకాశాలు కల్పిస్తాను. ఇప్పటిదాకా లేనటువంటి ఒక స్కిల్ డెవలప్మెంట్ అవకాశాలు కల్పిస్తాను. ప్రగతి నిర్మాణంలో యువతను భాగస్వామ్యం చేస్తాము. సబ్బండ వర్గాలకు న్యాయం జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక వైబ్రెంట్ సికింద్రాబాద్ను నిర్మించడం కోసం పనిచేస్తాను. ఇఫ్ కేసీఆర్ గారు గివ్స్ మీ అన్ ఆపర్చునిటీ. ఓకే సార్, మొత్తం మీద ఈసారి సికింద్రాబాద్ పార్లమెంట్ ఆయనకి ఇస్తే కనుక సికింద్రాబాద్ పార్లమెంట్ని కేసీఆర్ గిఫ్ట్గా ఇవ్వడమే కాదు, సికింద్రాబాద్ పార్లమెంట్ని దేశానికే తలమానికంగా మారుస్తామని చెప్తున్నారు దాసరి శ్రవణ్ గారు. థ్యాంక్స్ ఫర్ ద ఇంటర్వ్యూ సార్. థ్యాంక్ యూ.